సడన్‌గా ప్లేట్ మార్చేసారేంటి మామ ఈ సీఎస్‌కే టీం వాళ్ళు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు జరిగిన ఐపీఎల్ 2026 థర్డ్ మ్యాచ్ పూర్తిగా షాకింగ్‌గా ఉంది. రుతురాజ్ గైక్వాడ్ మరియు రియాన్ పరాగ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ చూసి ఫ్యాన్స్ కూడా నిజంగా ఆశ్చర్యపోయారు. ఈ మ్యాచ్ ఒక నార్మల్ కంటెస్టెంట్ లాగా అనిపించింది. కానీ ఈ రోజు మాత్రం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే అంత డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ చేసింది. సో ఆగండి, అసలు మ్యాచ్లో ఏం జరిగింది క్లియర్గా చెప్తా. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు టాస్ గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముందుగా బ్యాటింగ్కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కి స్టార్ట్ అస్సలు బాగలేదు. టీంలోని పెద్ద పెద్ద పేర్లు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. సంజు శాంసన్ మరియు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు త్వరగా అవుట్ అయ్యారు. మొత్తం బ్యాటింగ్ లైనప్ అంతా ప్రెజర్లో పడిపోయింది. దీనివల్ల సీఎస్కే స్కోర్ ఎప్పుడు స్టేబుల్ అవ్వలేకపోయింది. వరుసగా వికెట్స్ పడిపోతూనే ఉన్నాయి. చివర్లో జెమీ ఓవర్టన్ 43 రన్స్తో కొంచెం ఫైట్ చేశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. జాఫ్రా ఆర్కర్ మరియు రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్ వల్ల చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 127 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. ఇప్పుడు 128 రన్స్ టార్గెట్ని చేసే వంతు వచ్చింది. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా అగ్రెసివ్గా స్టార్ట్ చేసుకుంది. యశస్వి జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ ఇద్దరు చెలరేగిపోయారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బాల్లోనే 50 కొట్టి ఈ టోర్నమెంట్లోనే ఫాస్టెస్ట్ 50 రికార్డ్ సెట్ చేశాడు. మొత్తం 17 బాల్లో 52 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ మరియు యశస్వి జైస్వాల్ ఎక్కడా ప్రెజర్ లేకుండా మ్యాచ్ని 13th ఓవర్లోనే ఫినిష్ చేశారు. ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్ని 8 వికెట్స్ తేడాతో గెలిచి పాయింట్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే సీఎస్కే టాప్ ఆర్డర్ కొలాప్స్ అవ్వడమే. అలాగే ఆర్ఆర్ బౌలర్ వేసిన డిసిప్లైన్ బౌలింగ్ మరియు వైభవ్ సూర్యవంశీ ఆడిన ఫియర్లెస్ ఇన్నింగ్స్ వాళ్ళు మొదటి నుంచి మ్యాచ్ని కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ ఒక విషయాన్ని క్లియర్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్కి బ్యాటింగ్లో ఇంప్రూవ్మెంట్ చాలా అవసరం. అంటే ఇప్పుడు సీఎస్కే మళ్ళీ ట్రాక్లోకి రావాలంటే వాళ్ళ ఆటని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా తప్పదు ఇంకా. సో ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.